బ్రేకింగ్ చూస్తున్నాం. టీడీపీ ఎమ్మెల్యే కొండాబాబుపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సీరియస్ అయ్యారు. ఇక రేషన్ బియ్యం అక్రమ తరలింపు అంశాన్ని ప్రస్తావిస్తూ ఎమ్మెల్యేకు చురకలంటించారు. కాకినాడ పోరట్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తనిఖీలు నిర్వహించారు. ఆ టైంలో పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వెంట ఉన్నారు. ఇక అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని ఆయన పరిశీలించారు. రేషన్ బియ్యం విషయంలో కాంప్రమైజ్ అయ్యారా అంటూ ఎమ్మెల్యే కొండబాబు పవన్ ప్రశ్నించారు. ఇంత భారీగా బియ్యం దేశం దాటి వెళ్తుంటే ఏం చేస్తున్నారన్నారు. ప్రతిసారి మాలాంటి వారు వచ్చి ఆపితే గాని ఇలాంటి అక్రమ రవాణా ఆపలేరా అంటూ నిలదీశారు. మీరు సరిగ్గా ఉంటే పోర్టులోకి రేషన్ బియ్యం ఎలా వస్తాయంటూ మండిపడ్డారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. టీడీపీ ఎమ్మెల్యే కొండాబాబుపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సీరియస్ అయ్యారు. రేషన్ బియ్యం అక్రమ తరలింపు అంశాన్ని ప్రస్తావిస్తూ ఎమ్మెల్యేకు చురకలంటించారు. కాకినాడ పోరట్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తనిఖీలు నిర్వహించారు. ఆ టైంలో పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వెంట ఉన్నారు. అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని ఆయన పరిశీలించారు. రేషన్ బియ్యం విషయంలో కాంప్రమైజ్ అయ్యారా అంటూ ఎమ్మెల్యే కొండబాబును పవన్ ప్రశ్నించారు. ఇంత భారీగా బియ్యం దేశం దాటి వెళ్తుంటే ఏం చేస్తున్నారన్నారు. ప్రతిసారి మాలాంటి వారు వచ్చి ఆపితే గాని ఇలాంటి అక్రమ రవాణా ఆపలేరా అంటూ నిలదీశారు. మీరు సరిగ్గా ఉంటే పోర్టులోకి రేషన్ బియ్యం ఎలా వస్తాయంటూ మండిపడ్డారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. రాజకీయ విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి దత్తు ఫోన్ లైన్ లో ఉన్నారు. దత్తు, చెప్పండి. టీడీపీ ఎమ్మెల్యే కొండాబాబుపై అయితే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సీరియస్ అయ్యారు. దీనికి సంబంధించి మీ దగ్గర అప్డేట్స్ ఏంటి? టీడీఎస్ బియ్యం ఏదైతే పేదలకి ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కావచ్చు, లేకపోతే ఆ రాష్ట్ర ప్రభుత్వం అందించే బియ్యం ఏదైతే ఉన్నాయి, ఈ బియ్యం అన్ని కూడా అక్రమదారి పడుతున్నాయి. ఈ దందా అంతా కూడా కాకినాడ పోర్ట్ నుంచే జరుగుతుంది. ఈ విషయం బహిరంగంగా అందరికీ తెలిసిందే. దీని మీద ఉక్కుపాదం మోపాలంటూ కూడా ఈ కూటమి ప్రభుత్వం రాగానే పెద్ద ఎత్తున చర్యలు చేపట్టింది. ఈ చర్యల్లో భాగంగా సివిల్ మంత్రి నాదెండ్ల మనోహర్ పెద్ద ఎత్తున ఇక్కడ వచ్చి తనిఖీలు నిర్వహించి వేలాది గోడౌన్లో వేలాది టన్నుల బియ్యాన్ని సీజ్ చేయడం జరిగింది. అయితే ఆ సీజ్ చేసిన తర్వాత దానికి కొన్ని టెక్నికల్ ఈక్వేషన్స్ చూపించి సీజ్ చేసిన బియ్యాన్ని పంటలు ఎవరైతే ఉన్నారో వారు ఏదైతే రవాణా చేయడం ప్రారంభించారు. ఇదే విషయాన్ని ప్రభుత్వం కూడా గుర్తించింది. దీనికి పీడీఎస్ బియ్యం అక్రమంగా గత వైసీపీ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి చేస్తున్నారంటూ స్థానిక ఎమ్మెల్యే, ఇప్పుడు కూటమిలో స్థానిక ఎమ్మెల్యేగా ఉన్నటువంటి టీడీపీ ఎమ్మెల్యే వనవాడి కొండబాబు పదే పదే ఆరోపణలు చేసేవారు. ఆరోపణలు చేయడమే కాదు, ప్రెస్ మీట్లు పెట్టి మేము అధికారంలోకి రాగానే వీటంతా తెలుస్తా ఉంటూ కూడా పెద్ద పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారు. అయితే ప్రస్తుతం ఈ యథేచ్ఛగా గత ప్రభుత్వం వచ్చి సుమారు 6 నెలలు అవుతున్నా ఈ 6 నెలల కాలంగా యథేచ్ఛగా రవాణా అవుతుంది. దీని మీద మీరు ఇంతకాలం స్థానికంగా ఉండి మీకు అన్ని విషయాలు తెలుసు, కూలంకషంగా తెలుసు. గత ఎమ్మెల్యేపై పలు ఆరోపణలను కూడా మీరు చేయడం జరిగింది. అలాంటిది మీరు ఇక్కడ ఉండి ఉదాసీనంగా మీరు వ్యవహరించడం ఏంటి, మీరు దీన్ని ఇంత లేట్ గా తీసుకోవడం ఏంటి, ఇంత అవినీతి జరిగితే మీరు ఉక్కుపాదం మోపాలి కదా, ఆ వివరాలన్నీ ప్రభుత్వాన్ని తెలియపరచాలి, దీనికి అడ్డుకట్ట వేయాలి. అవన్నీ చేయకుండా మీరు చాలా సింపుల్ గా తీసుకోవడం ఏంటని అన్న యాంగిల్లో కొండబాబు మీద ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సీరియస్ అయ్యారు. ఇలా చూస్తూ పోతే పేదలకు అందవలసిన బియ్యం దక్షిణాఫ్రికాకి తరలిపోతున్నాయి. దీనివల్ల ప్రభుత్వానికి కూడా పెద్ద ఎత్తున నష్టం వస్తుంది, పేదలకు అందకుండా పోతుంది. అలాగే మాఫియాలు, బియ్యం మాఫియా డాన్లు ఎవరైతే ఉన్నారో వైసీపీ వాళ్ళు, వారంతా కూడా వేల కోట్లు సంపాదిస్తున్నారు. ఇలా చూస్తూ ఊరుకుంటే ఎలాగని ఇటు కొండబాబు పైన అలాగే పోలీసులపై కూడా పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేశారు. మీరు కఠినంగా కనుక వ్యవహరిస్తే ఇంత దగ్గర 675 టన్నుల బియ్యాన్ని ఈ షిప్ లో మనం గుర్తించడం జరిగింది. ఇంత పెద్ద ఎత్తున బియ్యం తరలి వచ్చాయంటే మీ ఉదాసీనతే అందుమూలంచి ఇక్కడికి వచ్చాయని చెప్పొచ్చు. మీరు సరైన స్క్వాడ్లు కానీ చికింగ్లు కానీ చేసుకుంటే ఈ పరిస్థితి రాదు కదా అని చెప్పి అది ఎస్పీ కావచ్చు, డిఎస్పీని, సిఐని వాళ్ళందరినీ కూడా మందలించడం జరిగింది. అలాగే పోర్ట్ అధికారి ఎవరైతే ఉన్నారో ధర్మశాస్త్ర, ఆయన్ని కూడా కేకేసి ఆయన కూడా ఈ పవన్
పర్యటిస్తున్న టైంలో కూడా వెంటే ఉన్నారు. ఆయన కూడా మందలించడం జరిగింది. ముఖ్యంగా స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి కొండబాబు మీద మాత్రం తీవ్రంగా మండిపడ్డారని చెప్పొచ్చు స్వాతి. అలాగే దత్తు, ప్రతిసారి మరి ఎందుకు ఈ అక్రమ రవాణా జరుగుతుందంటారు? ఫస్ట్ జనాల దగ్గరికి వచ్చేటప్పుడు చూసుకుంటే ఏదైతే సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ద్వారా ఈ బియ్యం పేదలకు పంచి ప్రభుత్వం అందిస్తుంది. ఈ బియ్యం మీద దగ్గర 38 రూపాయల సబ్సిడీని ప్రభుత్వం భరిస్తూ ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం కూడా ఇందులో సబ్సిడీ వాటా ఉంటుంది. జనాల దగ్గర నుంచి నామమాత్రంగా ₹2 తీసుకుంటూ ఉంటారు. ఈ బియ్యం అంతా కూడా కొంతమంది తినడానికి పనిచేయమని ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కళ్ళు కూడా సన్న బియ్యం తినడానికి బాగా పెద్ద ఎత్తున అలవాటు పడ్డారు. అయితే ఈ రేషన్ షాపుల్లో ఇచ్చే బియ్యం కొంచెం మొతగ్గా ఉంటాయి. అన్నం తినడానికి కొంచెం మెతుకు లావుగా ఉంటుంది. దీనికి డైజెషన్ కావడానికి కూడా కొద్దిగా టైం పడుతుంది. అయితే జనాలంతా ఈ మధ్య కాలంలో వాస్తవానికి చెప్పాలంటే పీడిఎఫ్ బియ్యం అంటే ప్రభుత్వం అందించే బియ్యం చాలా ఆరోగ్యకరం. దాంట్లో ఎటువంటి ఇబ్బంది ఉండదు. జీర్ణ సంబంధిత సమస్యలు కానీ షుగర్, బీపీ వంటి సమస్యలు కూడా పెద్దగా తలెత్తవని చెప్పి వైద్యులు చెప్తుంటారు. అయితే తినడానికి నాజుగ్గా ఉండడం, స్లిమ్ గా ఉండడం, ప్లస్ చూడడానికి ఎక్కువ అందానికి ప్రాధాన్యత ఇస్తారు తప్ప ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వట్లేదు. ఆ నేపథ్యంలో జనాలు చాలా మంది తీసుకున్న వాళ్ళంతా కూడా దాదాపు మన 4,50,00,000 మంది జనాభా దాదాపు ఉన్నట్టు మనకి ఇది ఉంది. దాంట్లో దాదాపు 2 కోట్లకు పైగా రేషన్ కార్డులే ఉన్నాయి. 1,80,00,000 పైగా రేషన్ కార్డులు ఉన్నాయి. వీరంతా కేవలం అధికారాన్ని ఉపయోగించుకుని లేదా పరపతిని ఉపయోగించుకుని రేషన్ కార్డు తీసుకున్నారు అంతే తప్ప వీరంతా బియ్యం తీసుకుని బియ్యం తినే లబ్ధిదారులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కాదు. ఇందులో ఉన్నది కేవలం 50 లక్షల మంది మాత్రమే ఉంటారు. 1 కోటికి పైగా బియ్యం తీసుకోవడం, ఆ బియ్యాన్ని తిరిగి అమ్మేయడం చేస్తూ ఉంటారు. ఈ అమ్మేయడం చేస్తుంటే వీరు ఈ బియ్యాన్ని ₹10, ₹12 కొనుక్కుని తిరిగి ఆఫ్రికా దేశం కంట్రీస్ కి 40-45 రూపాయలకి అమ్ముతూ ఉంటారు స్వాతి. రైట్, థ్యాంక్ యూ దత్తు, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్.